హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా మరిది పెళ్ళి నెక్స్ట్ డే అన్నమాట. సో చుట్టాలందరూ ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ మార్నింగ్ వచ్చేసి మేము పులిహోర చేస్తున్నాము అందరి కోసము. ఇది నేను ఆల్రెడీ చేశాను. అన్నయ్య వచ్చేసి నాకు హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట, మొత్తం కలిపేస్తున్నాడు. సో ఇక్కడ ఒక జోక్ ఏంటంటే, అన్నయ్య వచ్చేసి ఫస్ట్ టైం ఇలా గరిట పట్టుకున్నాడు. అస్సలు ఇంతవరకు కిచెన్లోకి వెళ్ళడము, వంట చేయడము అలాంటి పని చేయలేదు. బట్ ఈసారి అయితే నా కోసము ఇలా గంట పట్టుకున్నాడు అన్నయ్య. సో గుర్తుండాలి కదా, మరి అందుకే తెలియకుండా నేను వీడియో తీశానన్నమాట. అండ్ అన్నయ్య పేరు వచ్చేసి మురళి అన్నయ్య. అలాగే పక్కన ఇంకో అన్నయ్య ఉన్నాడు కదా, వెంకటేశ్వర్లు అన్నయ్య పేరు. సో మేమందరం ఒక కడ గ్యాదర్ అయినామంటే, కలిసినామంటే చాలా ఫన్నీగా, చాలా సరదాగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇలా ఫంక్షన్స్ టైంలో అందరం కలిసి ఇలా పనులు చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి తిను మా ఆడపడుచు, తను వచ్చేసి బూరెలు చేస్తుంది. అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను కొద్దిగా వీడియో షూట్ చేశాను. సో అన్నీ ఈ వీడియోలోనే కలిపేశాను. అండ్ ఇది అయితే మ్యారేజ్ నెక్స్ట్ డేది, ఇదే తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్తీక పౌర్ణమి కూడా ఊర్లోనే అయిపోయిందండి ఈసారి. నాకు ప్రతిసారి మేము ఉండే దగ్గర అయ్యేది సిటీలో, బట్ ఈసారి ఫస్ట్ టైం అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే అయ్యింది కార్తీక పౌర్ణమి. ఎప్పుడైనా నేను మార్నింగ్ చేసుకునేది, ఎర్లీ మార్నింగ్ 3కి 365 కాల్చేదన్నమాట ఒత్తులు. బట్ ఈసారి అస్సలు వీలు కాలేదు. బట్ ఇక్కడ మాత్రం మేము ఈవినింగ్ కాల్చాము. ఇక్కడ అత్తయ్య వాళ్ళు వచ్చేసి ఊర్లో ఈ సాంప్రదాయం అన్నమాట. మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి ఇక్కడ గూట్లో అంటారు కదా, ఇంటికి గుమ్మానికి అటు ఇటు గూట్లో అంటాము మేము. సో అందులో దీపాలు పెడతామన్నమాట. మనం సిటీలో అయితే కింద గుమ్మానికి అటు ఇటు కింద పెడతాము కదా. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటాయి, చాలా బాగుంటాయండి. అప్పటి పాతకాలపు ఇండ్లు అయితే చాలా బాగుంటుంది. మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ చూపించే ఉంటాను ఒక వీడియోలో. సో అలా ఆ గూటికి మంచిగా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఆల్రెడీ ముందు సున్నం కూడా వేస్తామన్నమాట అక్కడ. సో మంచిగా బొట్లు పెట్టేసి దీపాలు పెట్టి కొబ్బరికాయ కొట్టేస్తాము. అలాగే ఇక్కడ ప్లేట్లో వచ్చేసి జామకాయ పప్పు పలహారం అండి. సో మేము కార్తీక పౌర్ణమి రోజు ఈ పప్పు పలహారము, అలాగే జామకాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ అందరికీ పంచుతామన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అది కూడా రాములవారి పలహారము అనేసి అరుస్తారు. సో అందరు పిల్లలు వచ్చేసి తీసుకుంటారన్నమాట, చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు. సో చాలా బాగుంటుంది. మేమైతే అత్తయ్య వాళ్ళైతే ఇలా చేస్తారు ఊర్లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ 8కి మా ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్ళాము. చాలా పురాతన ఆలయం అన్నమాట. ఈ ఆలయాన్ని కూడా నేను ఒక వీడియోలో అప్లోడ్ చేశాను, చాలా బాగుంటుంది. సో ఇది నైట్లో కాబట్టి చాలా లైటింగ్ తక్కువగా ఉంది. సో అందరం కలిసి అక్కడికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించాము. అలాగే 365 ఒత్తులు కూడా అక్కడే కాల్చామన్నమాట. సో చాలా బాగా అనిపించింది. అలాగే ఈ కార్తీక పౌర్ణమి వచ్చేసి ఫస్ట్ టైం అందరం కలిసి చేసుకున్నాము. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఓకే, మేము లోపలికి వచ్చేసాము శివలింగం దగ్గరికి. చూసారు కదా, ఇక్కడ అందరం నిల్చొని అభిషేకం స్టార్ట్ చేసామన్నమాట.
ఓకే, అభిషేకం అయిపోయిన తర్వాత శివలింగం ముందు కూర్చొని 365 దీపాలు ఒత్తులు కాల్చామన్నమాట. సో ఫస్ట్ టైం ఇలా మా తోడి కోడలు, మా ఆడపడుచు, అలాగే అందరం ఇలా కలిసి చేయడం అయితే బాగా అనిపించింది. సో పెళ్ళికి వెళ్ళినందుకు, అలాగే కార్తీక పౌర్ణమి ఈ టైంలో వచ్చినందుకు ఇలా అందరం కలిసి చేసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా జరిగిందన్నమాట మా కార్తీక పౌర్ణమి ఊరిలో. ఓకే ఫ్రెండ్స్, ఇంతే అండి వ్లాగ్. ఎలా ఉంది అనేసి నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చిన్న వ్లాగ్ అండి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.